హాయ్ అండి. ఈరోజు వీడియోలో ముల్లంగి పరోటా చేసుకుందాము. ఇదిగోండి, దీన్ని మనం చెక్కు తీసేసుకుందాం శుభ్రంగా. చెక్కు తీసేసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత ఇదిగోండి దీంతో చూపించిన విధంగా తురుముకోవాలి. చాలా ఈజీగా వచ్చేద్దండి దీంతో తురిమితే. ఇదిగోండి ఈ విధంగా తురుముకున్నాం కదా. తురుముకున్న దాన్ని ఇలాగా చేత్తో కొంచెం కొంచెంగా తీసుకొని వాటర్ పిండేసుకోవాలండి. ఇలా ఒక గిన్నెలోకి వాటర్ పిండుకోవాలి. ఇదిగోండి, ఇది మనం క్లాత్ ఏం వాడకుండానే చేత్తోనే ఈజీగా వచ్చేస్తుందండి వాటరు. అలా వచ్చిందో చూసారా, సింపుల్గా వచ్చేసింది. ఇదిగోండి, ఆ వాటర్ మనం పక్కన పెట్టుకుందాము పాడేయకుండానే. మనం తురుముకున్న దాంట్లో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ అయితే వేయాలి, ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి వేయాలి, ఒక అర టీ స్పూన్ కారం వేయాలి. ఇవన్నీ కలిసేలాగా, తురుములో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. కలిపి పక్కన పెట్టుకుందాము. దీనికి గోధుమ పిండి అయితే తీసుకున్నానండి నేను. అది తీసుకున్న ఒక దుంపకే కప్పున్నర గోధుమ పిండి అయితే పడుతుందండి. ఇదిగోండి, ఒక పావు టీ స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ నెయ్యి అయితే వేసానండి. నెయ్యి వేయడం వల్ల కొంచెం సాఫ్ట్గా వస్తాయండి చపాతీ, టేస్ట్ కూడా బాగుంటాయి. వేసుకున్న సాల్ట్ నెయ్యి పిండిలో కలిసేలా కలుపుకున్నాక మనం వాటర్ పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ పిండిలో వేసేసుకోవాలి. వేసుకొని కలపాలండి. కలిపిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ పడతాయి అనుకుంటే కొంచెం చేతిలో ఇలా చెయ్యేలా పెట్టి చేతిలో వేసుకునే కలపాలండి. ఎక్కువ వేసేయకూడదు. కొంచెం గట్టిగానే ఉండాలండి చపాతీ ముద్ద, ఎందుకంటే మనం ముల్లంగి తురుము లోపల పెడతాం కదా, లూజ్ అయిపోద్దండి. అందుకని గట్టిగానే కలపాలి. ఇదిగోండి, ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత ఇదిగోండి, ఈ విధంగా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ ఉండలు చేసుకోవాలండి. ఈ తీసుకున్న పిండికి 4 అయితే అవుతాయండి ఉండలు ఇవి. ఆ ఒక దుంపకి కప్పున్నర పిండి అయితే పడుద్దండి. బాగా పెద్ద సైజు దుంప తీసుకుంటే 3 కప్పులు గోధుమ పిండి వేసుకోవచ్చండి. ఇవ్వండి, తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఒత్తుకోవాలి చపాతీలని. ఇవి కొంచెం మందంగానే ఉంటాయి. మనం సిద్ధం చేసుకున్న ముల్లంగి తురుము అయితే ఇందులో పెట్టేసుకోవాలండి. అవి 4 ఆటలకైతే సరిపోతాయి. ఇదిగోండి, ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇలాగ మళ్ళీ బాల్స్లా చేయాలండి జాగ్రత్తగా. మళ్ళీ చపాతీలా ఒత్తుకోవాలండి. ఇది స్లోగానే ఒత్తాలండి, స్పీడ్గా అయితే ఒత్తకూడదు, ఎందుకంటే మా లోన ముల్లంగి తురుము బయటకు వచ్చేద్ది. స్లోగా ఒత్తాలండి దీన్ని. ఇవి కొంచెం మందంగానే ఉంటాయండి ఇవి పరోటాలు. ఇవ్వండి, ఇలాగా చాలా జాగ్రత్తగా ఒత్తాలి. అలా మొత్తం 4 ఒకదాని తర్వాత ఒకటి చేయాలండి. ఈ ముల్లంగి దుంప మనం అప్పుడప్పుడు తినడం వల్ల చాలా మంచిదండి. జుట్టు అయితే అసలు ఊడదండి, ఊడే జుట్టు ఆగిపోద్దండి, జుట్టు కూడా ఎదుగుతుంది ఇది. ఈ దుంపను మనం చిన్న చిన్న ముక్కల్లా కోసుకుని సన్నగా తరిగిన తర్వాత అందులో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం మిరియాల పొడి వేసుకుని డైలీ తింటే కూడా జుట్టు ఊడడం ఆగిపోద్దండి ఈ దుంప. ఆ దుంప రూపంలో తినలేకపోతే కొంచెం ఘాటుగా ఉంటుంది కదా, ఇలా పొరాటాల రూపంలో కూడా చేసుకుని రోజు తింటే జుట్టు కూడా ఊడడం ఆగిపోద్దండి. జుట్టుకు చాలా మంచిది ముల్లంగి దుంప. ఇదిగోండి, ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఒత్తేసుకున్న తర్వాత పొయ్యి మీద పేనం అయితే పెట్టుకుందామండి. పేనం వేడెక్కిన తర్వాత ఇలాగ వేసుకున్నాండి చపాతీ. కొంచెం లైట్గా ఆయిల్ అయితే వేయాలండి. ఆయిల్ కూడా ఎక్కువ వేయని అవసరం ఏముండదు చపాతీకి. తిరగేసిన తర్వాత మళ్ళీ లైట్గా ఆయిల్ అయితే పామి కాల్చాలండి. ఇది చాలా తొందరగా అయిపోతాయండి, చాలా సింపుల్గా కూడా అయిపోతాయి. ఇదిగోండి, ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి కాల్ చేసుకోవడమే. ఇదిగోండి, పెరుగుతో అయితే తీసుకుని తినాలండి ఇవి. ఇదిగోండి, ఎంత సాఫ్ట్గా వచ్చేస్తుంది చూసారా. ఇది ఘాటుగా ఉండడం వల్ల పెరుగు అయితే బాగుంటుందండి దీంట్లోకి.